సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గణేష్. దసరా నవరాత్రి సందర్భంగా ఈ రోజు మనం పెద్దమ్మవారి ఆలయంకి వచ్చేసాం. లోపలికి వెళ్ళి మన అమ్మవారిని ఏ రూపంలో అలంకరించారో వెళ్ళి మనం దర్శించుకుందాం రండి. ఓకే, మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నామండి. చాలా మంది భక్తాదులు ఈ రోజు మన పెద్దమ్మవారికి ఇచ్చేసారు. ఈ రోజు 5వ రోజు సందర్భంగా అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలో మనం వెళ్ళి ఇప్పుడు దర్శించుకున్నాం. చాలా మంది భక్తాదులు కూడా విచ్చేసారు. అలాగే నృత్యాలతో అమ్మవారికి నిత్యం ఇక్కడ ధూపదీప నైవేద్యాలతో పూజలు అందుకుంటూ నిత్యం అలాగే సన్నాయి వాయిద్యాలతో ఇక్కడ చాలా మంది విచ్చేశారు. ఒకసారి మనం చూసుకుందాం. ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. అలాగే ఈ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించారో మన అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వామి, మీ పేరు? నా పేరు గిరిధర శర్మ, శ్రీకొండ గిరిధర శర్మ అంటారు నా పేరు. నేను ఈ ఆలయానికి ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాను. నేను ఈ ఆలయంలో 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. స్వామి, అలాగే ఈ రోజు అమ్మవారిని 5వ రోజు సందర్భంగా ఏ రూపంలో మన కర్నూలు పట్టణ ప్రజలకు అమ్మవారి దర్శనం ఇస్తున్నారు? రాజశ్యామల అలంకారంగా అమ్మవారిని దర్శనమిస్తున్నది ఈరోజు. తర్వాత ప్రతినిత్యం కూడా ఒక రకమైనటువంటి అలంకారంలో చేస్తూ వచ్చినాము. నిన్న మామూలుగా నిన్న వచ్చేసి వారాహిదేవి, మొన్న కామాక్షిదేవి, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా. రేపు వచ్చేసి ధనలక్ష్మి అలంకారంగా చేస్తాము. రేపు ఎల్లుండి వచ్చేసి సరస్వతీదేవి, మరుసటి రోజు దుర్గాష్టమి దుర్గాదేవి, మరుసటి రోజు అది మహిషాసుర మర్దినిగా అలంకారం చేస్తాము. తర్వాత ఈ ప్రతినిత్యం కూడా బాగా ఉదయం అభిషేకాలు, అర్చనలు, తర్వాత హోమాలు జరిగి తీర్థప్రసాదాల వితరణ జరుగుతుంది. బాగా ప్రజలు కూడా బాగా వస్తూ ఉన్నారు. బాగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలు. కాబట్టి నవరాత్రులు బాగా జరుగుతుంది. స్వామి, మీ పేరు? కిరణ్ కుమార్ శర్మ. అలాగే ఇప్పుడు నిత్యం దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి రోజుకాల అలంకారం మన కర్నూలు పట్టణంలోకి దర్శనం ఇస్తున్నారు అమ్మవారు. అదేవిధంగా 2వ రోజు అన్నపూర్ణేశ్వరి, 3వ రోజు మీనాక్షిదేవి, 4వ రోజు విధమైన అలంకారాలతో ఈరోజు మన రాజశ్యామలాదేవి అలంకారంలో భక్తులకు అందరికీ కూడా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉన్నారు. తర్వాత రేపు ఎల్లుండి ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి ఆ రోజు మిగిలిన రూపాలలో కూడా అమ్మవారు భక్తులందరికీ కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ నవరాత్రుల సందర్భంగా భక్తులు వాళ్ళ కోరికలని కూడా నెరవేర్చుకోవడానికి నిత్యం కూడా ప్రతిరోజు మనకు ఉదయం సాయంకాలం జరుగుతున్న ఈ విశేష పూజల దృష్ట్యా భక్తజన సందోహంతో అమ్మవారు వరాలు కూడా ప్రసాదిస్తున్నారని చెప్పి మరీ కోరుతుంది. ధన్యవాదాలు స్వామి. మన ఆలయ ప్రాంగణంలో చాలా మంది భక్తాదులు చాలా చోట్ల నుంచి విచ్చేశారు. వారితో మాట్లాడదాం ఇప్పుడు. సార్, మీ పేరు? నారాయణ. మీరు ఎక్కడ ఉంటారు? కృష్ణనగర్. ఓకే, కృష్ణనగర్ నుంచి వచ్చారా? సార్, అమ్మవారి నవరాత్రుల కోసం అమ్మవారి గుడికి రోజు వస్తుంటాము. ఈరోజు సరస్వతి అలంకారం పురాణికలే పనిచేస్తాను. అమ్మవారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం సార్. అమ్మవారు ఎలా ఉన్నారు? చాలా అందంగా అలంకరించారు. ఈ రోజు రాజశ్యామల అలంకారంతో అమ్మవారు ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నారు. చాలా బాగున్నారు, చాలా అద్భుతం. ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చారా మీరు? నేను మా భార్య వచ్చాను. అమ్మ, మీ పేరు? జయలక్ష్మి. మీరే హౌస్ వైఫ్ అమ్మా? హౌస్ వైఫ్ సార్. అమ్మవారి దర్శనానికి వచ్చారు. అవును సార్, చాలా బాగున్నారు సార్. సరస్వతీదేవి అలంకారం చాలా బాగుంది. ఓకే, ఆలయంలో చాలా మంది భక్తాదులు ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారు. మనం వారితో కూడా మాట్లాడతాం. అమ్మ, మీ పేరు? రాజేశ్వరి. మీరు ఎక్కడ ఉంటారు? కర్నూలులోనే. హైదరాబాద్ లో మా కొడుకోడలు ఉంటారు, బిడ్డలు ఉంటారు. మీరు ఎక్కడ ఏ ఏరియాలో ఉంటారు? కర్నూలులో జంగల్మిట అంగడి పక్కన. అమ్మవారి దర్శనాంతరం వచ్చారా? మాకు మా కులదేవత వాసవి మాత, వయసులకు కులదేవత, మాకు ఇష్టమైన మేడం కులదేవత. మేము ప్రతి సంవత్సరము పూజలు చేస్తాము. నవరాత్రులు 9 రోజులు చేస్తాము. ఇంట్లో చేసుకుంటాము, గుడికి వచ్చేస్తాము. కూడా అమ్మవారిని పెట్టుకొని పూజించి మళ్ళీ ఆలయానికి కూడా వస్తుంటారు. మాకు అన్ని కోరికలు నెరవేరుస్తుంటారు అమ్మవారు. ధన్యవాదాలు. అమ్మ, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? కర్నూలు ఎన్ఆర్పేట నుండి వస్తాము. మేము రోజు వస్తున్నాము, రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు అలంకరణ చూసారా? రాజశ్యామల అమ్మవారు అంటే జస్ట్ సరస్వతి దేవి అనే, అంటే మా బాబు మనవాడిని కూడా పిలుచుకొచ్చాను దర్శనం. అమ్మవారు. నీ పేరు? అషర్ కద్యోత్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. స్కూల్ పేరు ఏంటి? సెయింట్ జోసెఫ్. ఓకే, నీ పేరు? చిట్టు తల్లి. లాస్యవి. సరే, ఏం చదువుతున్నావు?
యూకేజీ యూకేజీ ఏ స్కూల్లో ఇన్సిగ్నస్ ఇది ఇన్సిగ్నస్ ఇన్సింగ్ క్లాసా చెప్పు ఇన్సిగ్నస్ పేరు నాకు అర్థం కావట్లేదు ఇన్సిగ్నస్ ఓకే ఓకే హైదరాబాద్ స్కూలా అంటే ఈ రోజు దసరా హాలిడేస్కి వచ్చావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చావు అయితే అల్లరి చేయడానికి కాదా ఓకే అమ్మ మీ పేరు సార్ మీ పేరు నా పేరు నరసింహులు అండి. నేను ఏం చేస్తుంటారు సార్ మీరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఏపీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కర్నూలు. అలాగే ఈ రోజు మన అమ్మవారి దసరాంతరం వచ్చారా ఆలయానికి వచ్చానండి, ఫ్యామిలీతో వచ్చాను. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇట్లా కంటే ఇవాళ కూడా బాగుంది. యాక్చువల్లీ మాది కడప కంటే ఇక్కడ చాలా బాగుంది. అంటే కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ ఇక్కడికి సరే, కడప నుంచి ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది, అమ్మవారి టెంపుల్ కానీ ఇక్కడ ఉన్న చాలా బాగుంది. పూజలు అన్ని బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ పేరు వాడి అంటే సార్ వైఫ్ హౌస్ వైఫ్ అమ్మా హౌస్ వైఫ్. అమ్మవారి దర్శనం అయిపోయిందా అది అయిపోయింది, బాగా అయిపోయింది, బాగుంది అమ్మవారు. అలాగే ఇప్పుడు మన ఆలయంలో కన్య పూజ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మనకు స్వామి వారు ఉన్నారు, స్వామితో మాట్లాడదాం. స్వామి మీ పేరు పూజ్యం జగన్నాథ శర్మ. స్వామి అలాగే ఈ రోజు దసరా నవరాత్రి సందర్భంగా ఆలయంలో పూజ నిర్వహిస్తున్నారు. పూజ గురించి వివరిస్తారా? శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వాసవి కన్యకా పరమేశ్వర శరణవరాత్రి మహోత్సవ సందర్భంగా పొద్దు నుంచి గణపతి పూజ, పుణ్యారాచనము, పంచగవ్యము, త్రిశూలార్చన, వివిధ శ్రీచక్రార్చన, వివిధ దేవతాహ్వానాలు అన్నీ చేసి తర్వాత అమ్మవారికి విశేష స్నపనము, 108 కలశలతో అభిషేకము, సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, వట్టివేళ్ళు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకము జరిపించి అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన దంపతులతోటి సామూహిక హోమములు, వివిధ దేవతా ఆహ్వానములు చేసినాం. తర్వాత సాయంత్రం మళ్ళీ అమ్మవారికి కుంకుమార్చన, ముఖ్యంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఈ చండిపిల్లల్లో కన్యక పూజలు జరపడం ఆనవాయితీ. ఈ చండిపిల్లల మీదే అమ్మవారు ఉంటుంది. పూర్వం ఉపాసకులు ఉపాసన చేస్తుంటే ఇంట్లోకి చండిపిల్లల రూపంలో అమ్మవారు వచ్చి పూజా మందిరంలో కూర్చోవడం విశేషమైన పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. అందుగురించి ఈ పిల్లలే అమ్మవారిగా లక్ష్మి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా భావించి అమ్మవారిగా వారికి షోడశోపచార పూజ, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజన, మంత్రపుష్పం, వస్త్రాదులు, అలంకారాలు, పూలమాలలు ఇచ్చి వాళ్ళని సత్కరించి వాళ్ళకి పాయసం నివేదన పెట్టి వాళ్ళ యొక్క అమ్మవారే ఇస్తున్నట్లుగా వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటూ మనందరం కూడా సదా సుభిక్షంగా దేశమంతా కూడా సస్యశ్యామలుగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ రెండు విశేష కార్యక్రమములు ఎప్పటి నుంచో పూర్వం కంచి స్వామివారు ఇక్కడ శంకుస్థాపన చేశారు ఈ గుడికి. అప్పటి నుంచి తర్వాత పునఃప్రతిష్ఠ జరిగింది 1990లో. అప్పటి నుంచి ఎన్వి కుమార్ గారు దంపతులు చైర్మన్గా ఉంటూ ఈ రఘుశెట్టి విశ్వనాథం గారు, తర్వాత ఎన్వి కుమార్ గారు కొడుకు శ్రీ ఉత్తమ స్తోత్రము, శ్రీనివాస్ గుప్తా, విజయశ్రీ దంపతులు, వివిధ దంపతులు ఈ కార్యక్రమాన్ని ఎంతో విశేషంగా జరుగుతున్నారు. మేము తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాం. పాదశైవ సంప్రదాయంలో ఉన్నటువంటి శైవాగం పద్ధతిలో ఈ కార్యక్రమాలని ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఎంతో ఇక్కడ మహిమ ఉంది. అమ్మవారు రాత్రులు చిన్నపిల్లల రూపంలో గుడ్లు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నగా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇటువంటి మహిమగల క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం మనందరికీ సదా సుభిక్షము, సస్యశ్యామలము, సదా రక్షణ జరుగుతుందని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు స్వామి. ఓకే, ఆలయంలో ఈ రోజు మనకు చిన్నారులకు కన్య పూజ చేస్తున్నారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ మీ పేరు? మేఘనా. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? నేను బెంగళూరులో ఉంటాను. అలాగే దసరా పండుగ సందర్భంగా వచ్చారా కర్నూలుకి? మా పాపకి హాలిడేస్, సో అమ్మమ్మ దగ్గర సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. సో ఇవాళ మార్నింగ్ కూడా పూజ ఇచ్చాము పూజకు. సో మార్నింగ్ అభిషేకం జరిగింది, తర్వాత హోమం చేశారు. సో అదంతా బాగా అయిపోయింది. కుంకుమార్చన కూడా చేశారు. సో ఈవినింగ్ ఇప్పుడు కన్య పూజ స్టార్ట్ చేస్తారు. ప్రతి ఇయర్ ఇలా కన్య పూజకి మా పాపని కన్య పూజ చేయడం వల్ల అమ్మవారితో సమానం అంటారు కదా పిల్లలకి. సో అలా ప్రతి ఇయర్ తనకు చేయిస్తాను. నేను ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుంటారమ్మా? సంవత్సరం నేను ఇక్కడ వచ్చి కంపల్సరీ చేయిస్తాను. ఇక్కడ అమ్మవార్షాల్లో లైక్ బాగా చేస్తారు, లైక్ మంచిగా చూసుకుంటారు.
ఐ మీన్ వచ్చిన వాళ్ళని రిసీవింగ్ కానీ చూసుకోవడం కానీ చాలా బాగా చూసుకుంటారు. లంచ్ డిన్నర్ ఏదైనా సరే వాళ్ళు అరేంజ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు ఈ టెంపుల్లో. సో సీన్ అంకుల్ ఎస్పెషల్లీ బాగా చూసుకుంటారు. ఓకే, దసరా నవరాత్రుల సందర్భంగా మనం పెద్దమ్మవారి శాలలో అమ్మవారి దర్శనానంతరం చాలా మంది పేరెంట్స్ కూడా బెంగళూరు నుంచి దసరా పండుగ సందర్భంగా విచ్చేశారు కర్నూలుకి. అలాగే వాళ్ళ కూతుర్లకు కన్య పూజ కార్యక్రమంలో ఈరోజు ప్రతి ఏటా మన పెద్దమ్మవారి శాలలో ఇలాంటి పూజలు జరుగుతుంటాయని మేడం కూడా వివరించారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఆలయంతో మళ్ళీ మీ ముందు విజయ్ గణేష్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ వికాస్, సుమన్ టీవీ, కర్నూలు.